అందరి ఎదుట, జీవము గల దేవుని ఎదుట బాప్టిజానికి సిద్ధపడినటువంటి మిమ్మును నేను కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాను. సహోదర సహోదరులారా, మీరంతా పాపులని గుర్తించి ఈ పాపానికి శిక్ష నరకం ఉందని, ఆ నరకమును తప్పించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారే మార్గమై ఉన్నారని తెలుసుకొని ఆయన తన ప్రాణం పెట్టి తన రక్తముతో మీ పాపాలు కడుగువాడని మీరు గుర్తించి ఆయన ఎదుట మీ పాపాలను మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకుంటే ఎత్తాను. ఒప్పుకుంటే నేను చెప్పినట్టయితే ఇది ప్రిపరేషన్ నేను చేసుకున్నా, మీరు చేసుకున్నాను, మంచి పునాది. ఒకడు అన్నాడు, ఏదో ప్రమాణాలు పలికిచ్చినాడయ్యా ఆయన, నాకు ఇష్టం లేదు పలికినా, నేనేం చెప్పినానా అన్నాడు. ఎవరన్నాడు? దేవుడు పలికించాడు, పలికిస్తే పలికినా, నేనేమన్నా చెప్పినానా అన్నాడు. నిజమే కదా, మరి పలికిస్తే అట్లా చెయ్యని తెలియదు కూడా మీరు చెప్పాలా. ఇంతకుండగా మీరు ఇక్కడ చేసేటప్పుడు చూసి ఇంకేమన్నా దాన్ని బట్టి చేయాలి. సరే, మంచిది. మీరు దేవుని సంకల్పమును దేవుని చిత్తమును జరిగించుట కొరకై, నెరవేర్చుట కొరకై మీరు సమయమందు అసమయమందు దేవుని ప్రయోజనకరమైన దాన్ని దాచుకొనక దేవుని గురించి చెప్పడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎవరు వినిపించిందా మీకు? చేతినారు కానీ నోట్ల నుంచి ఏం రాలే, కనీసం పుస్స కూడా రాలే. గసగస ఎట్లా అన్నాను. సిద్ధంగా ఉన్నారా కాలేజీ పోవడానికా? ఎక్కడికి? సరే, ప్రభు కోసము ఎన్ని కష్టములు వచ్చినా, శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, చనిపోయారా మీరు? చనిపోయారా? చనిపోతే ఆడి కట్టాల్సిందేనా? చచ్చిపోయిన వాళ్ళు తీసుకెళ్ళాలి కదా. వెరీ గుడ్. ఎవరైనా బ్యాప్టిజం తీసుకోవడానికి మరి తీసుకుంటే మీకు మేలు కలుగుతుంది, అవి కలుగుతాయి, ఇవి కలుగుతాయి, డబ్బులు ఇస్తామని మిమ్మల్ని ఏమన్నా ప్రలోభ పెట్టారా? మీరు బ్యాప్టిజం తీసుకోవడానికి మీ స్నేహితులు ఎవరితో చెప్పారు? అందరితో చెప్పినారా? అట్లయితే మీరు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి సంఘం ఎదుట మీ అందరికి కూడా ఈ దినము బ్యాప్టిజమము ఇవ్వచ్చా అండి? సంఘాన్ని అడుగుతున్నా, సంఘం ఇవ్వచ్చా దేవరాజు అన్నయ్యలకు బ్యాప్టిజమము? ఈ అబ్బాయి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఎవరికైనా అభ్యంతరం ఉంటే చేయొద్దండి అంటే మాకేం లేదని ఎందుకంటే ఎంత బాగండి. దయచేసి మీరు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ప్రభు కృప ద్వారా మీరు సిద్ధపరచబడ్డారని నమ్మి మీరు ప్రభు కొరకు సాక్షులుగానే ఉండడానికి నిజంగా ఈ బ్యాప్టిజం తీసుకుంటున్నారని చెప్పి బ్యాప్టిజం మీకు ఇస్తాను. తిరిగి మోకరించండి, ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామమున మీ మహిమ కొరకై ఈరోజు రాత్రి కూడా ఉంది, అనేకులు వస్తున్నారు. మేలుకై జ్ఞాపకం చేసుకో, ఈ బ్యాప్టిజంలను దీవించండి, సాక్ష్యం ఇచ్చే వారిని ఆశీర్వదించండి. ఇంకా వారి జీవితంలో ప్రభా మరి ఏవైనా పనికిరానికి చెత్త చెదారం అన్నీ ఉంటే వాటన్నిటిని కాల్చివేసి, తీసివేసి, చంపివేసి నూతనంగా ఉండినట్లు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ దయగల మీ హస్తములకు అప్పగించుకుంటూ యేసు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి. మీరు వారి ఆశలు తీర్చుకున్నాళ్ళకే మీకు వాక్యం కూడా విన్నారు. రఘు కొరకు ఏ కష్టం వచ్చినా, నష్టం వచ్చినా ధరించేదానికి వారి కళలతో దిగుతుండగా సహాయం చేయమని ఆశీర్వదించి వేసే నమ్మకమైన నామూలు ప్రార్థించి స్తుతించి అది ఈ వేడుకొస్తున్నాను తండ్రి. మోక్ష భాగ్యము నీకు కావలనా, మోక్ష భాగ్యము నీకు కావలనా,
మోక్ష భాగ్యము నీకు కావలనా మోక్షరాజు నొద్దకు రమ్ము మోక్షరాజు నొద్దకు రమ్ము సంతోషమే సమాధానమే ప్రభువైన యేసుక్రీస్తును నీ సొంత రక్షకుడిగా అంగీకరించావా? ప్రభు యొక్క నీ పాపాలని ఒప్పుకున్నావా? ప్రభు రక్తంతో కడగబడినటువంటి అనుభూతి వచ్చిందా? నువ్వు ఇచ్చిన అనేక శ్రమలు, కష్టాలు, బాధలు, శోధనలు లోకంలో వ్యాప్తి తీసుకున్నాక వస్తాయి. వాటి అన్నిటినీ ప్రభుత్వం సహిస్తావా? నువ్వు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని నామం పేరిట బాప్తిస్మం ఇచ్చుచున్నాను. నేడే చేర్చుకో యేసుక్రీస్తును నేడే చేర్చుకో యేసుక్రీస్తును నేడే చేర్చుకో ప్రవేశించు నీ హృదయమందు ప్రవేశించు నీ హృదయమందు సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే చెప్పనా సత్యమైన సంతోషం చెప్పనా సత్యమైన సంతోషం నీ హృదయము వింతగా మారును నీ హృదయము వింతగా మారును నీ హృదయము వింతగా మారును నీలో యేసు వచ్చినప్పుడు నీలో యేసు వచ్చినప్పుడు. తండ్రి యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమున మీడియా కొరకు ప్రార్థిస్తున్నాను. వారు నుంచి రక్షించారు, విశ్వాసం ఇచ్చారు, పాపక్షమాపణ ఇచ్చారు. ఈ కుమార రక్తం చేత తాను కడగబడినందుకు స్తోత్రము. అపొస్తలుల బోధ సహవాసం రక్షించిన ప్రార్థనలు జీవితకాలం అంతా ప్రభు సంఘాన్ని ఆనుకొని జీవించాలని ఆశపడింది. ప్రభు సంఘంలో చేర్చబడడానికి దినాన బాప్తిస్మం ద్వారా సంకల్పమును చిత్తము నెరవేర్చడానికి తాను ఇష్టపడినందుకు స్తోత్రం. ప్రభు సహోదరి లిడియాని ఒంటరిగా లేవని చేతులుంచి ప్రార్థిస్తున్నాము. దేవ మేము చేతులుంచి ప్రార్థించడం వలన దేవ మీ కుమారుడైన యేసు ప్రభు నామమున పరిశుద్ధాత్మ యొక్క వరమును ఆమెకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఆ వరమును జీవించినంత కాలం భూమి మీద ప్రజ్వలింప చేయనట్లు సహాయపడమని ప్రార్థన చేస్తున్నాను. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయుడు. ద్వితీయోపదేశకాండం 31:8 వాగ్దానమును బిడ్డ పక్షంగా నెరవేర్చండి. దేవాని కొరకు సాక్షిగా నిలబెట్టుకోండి. ప్రభా శోధనలు, అపాయములు, కీడు నుండి తప్పింపబడినట్లు సహాయం చేయండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని నామం పేరిట ఈ బిడ్డకు ప్రొటెక్షన్, కాపుదల, భద్రత దయచేయండి. భేదములు లేని జీవితాన్ని ప్రసాదించండి. అలాగూ చెట్టునకు మంచున్నట్లు ఈ బిడ్డకు మీరుండి ఈ బిడ్డను కాపాడుమని యేసు ప్రభు రక్షకుని పేరిట మీరు ఆకడ వరకు కాపాడుమని ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. తెరువబడెను నా మనోనేత్రము తెరువబడెను నా మనోనేత్రము తెరువబడెను నా మనోనేత్రము యేసు నన్ను ముట్టినందున యేసు నన్ను ముట్టినందున సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే చెప్పనా సౌఖ్యమైన సంతోషం